ట్రాకింగ్ సిస్టమ్ కూడా నేను అభినందిస్తూ ఈ విద్యా సంస్థలో మరింత మనుగడ సాధిస్తూ శాశ్వతంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తే నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విద్యార్థులతో కలిసిపోవటం ఎలా ఉంటుందంటే మనము రోడ్డు పక్కన పానీపూరి తింటూ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఎలా. నమస్కారం. ఈ కాలేజీ ఎస్టాబ్లిష్ చేసి 43 సంవత్సరాలు. ఏ వ్యాపారమైన 2 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ కళాశాల వాళ్ళు ఆల్మోస్ట్ 25 years నుంచి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క పూర్వ పెద్దలందరూ కూడా ఫస్ట్ ఇయర్ 465 మార్కులు, 470కి పూజిత, 465, 470కి దీపిక. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యని పూర్తి స్థాయిలో అభ్యసించడమే కాకుండా చదువును అర్ధాంతరంగా ముగించకుండా ఒక ఉద్యోగము, ఉపాధి, స్వయం ఉపాధి సంపాదనతో స్థిరపడాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం, ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తదను కూడా మీ అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాను. మనం ఏదో 10th వరకు పూర్తి చేసాం, ఇంటర్మీడియట్ ఇక్కడ జాయిన్ అయ్యాం, ఏదో విధంగా ఇంటర్ పూర్తి చేద్దామనేటువంటి ఆలోచన కాకుండా పై చదువులు, ఇంజనీరింగు, అదేవిధంగా MBBS, ఇంకేదైనా వృత్తి విద్యా కోర్సుల్లో మనం చేరాలి, దానిలో విజయం సాధించి జీవితంలో స్థిరపడాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని కూడా మీరు నిర్దేశించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా పాఠశాలల నుంచి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఒక కీలకం. ఈ తర్వాత వచ్చేటువంటి డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, అదే డిగ్రీ అంటే బ్యాచిలర్ డిగ్రీలో ఇంజనీరింగ్ మెడిసిన్ చేసిన తర్వాత కనీసం మన గ్రామంలో 10-15 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒకప్పుడు రైతులుగాను, రైతు కూలీలుగా ఉన్నటువంటి మన గ్రామాల్లో, మన ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈరోజు విదేశాల్లో ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉన్నారు. అదేవిధంగా మీ విద్యా సంస్థల యజమాని వెంకటేశ్వర గారు కూడా మామూలుగా రైతు కుటుంబం నుంచి వచ్చి ఇంత పెద్ద విద్యా సంస్థలకు ఇస్తూ వేలాది మంది విద్యార్థుల్ని మంచి పౌరులుగా తయారు చేస్తున్నందుకు వెంకటేశ్వర్లు గారిని, అదేవిధంగా ఈ విద్యా సంస్థల యాజమాన్యాన్ని, అధ్యాపకులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరిన్ని సంవత్సరాలు ఈ సంస్థలో బాగా విద్యార్థులకి మంచి బోధన చేయాలని, విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా శాఖలో కూడా సుమారు నాకు 4 లక్షల మంది విద్యార్థులు నా శాఖలో చదువుకుంటా ఉన్నారు. వారందరినీ కూడా ఈ సంవత్సరం అయితే ఫస్ట్ అటెంప్ట్ అనే MBBS, ఇంజనీరింగ్, IIT, NITలో కూడా సీట్లు సాధించిన విద్యార్థులు ఉన్నారు. వారిలో కూడా ఎక్కువ మందిని మీ కార్పొరేట్ సంస్థలు ధీటుగా తయారు చేయాలనుకో మేము మా అధ్యాపకులకు కూడా చెప్తా ఉన్నాము. నేను ఒక ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థికంగా సాధికారత సాధించాలి అనేది మన ప్రభుత్వ లక్ష్యం. మీరు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు, ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు, మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది. ఇంతకుముందు బకాయిలు ఉన్నటువంటి ఫీజులు కూడా మొన్ననే 788 కోట్ల రూపాయలు కూడా మా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇటువంటి ఇబ్బందులే కాకుండా చదువుకునేటువంటి పిల్లలకి స్కాలర్షిప్స్ను కూడా ఎటువంటి మార్చి వరకు ఎటువంటి బకాయిలు లేకుండా కూడా విడుదల చేయడం జరిగింది. భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ని విపరీతంగా ప్రోత్సహిస్తున్నాం. స్కిల్ సెన్సెస్ కూడా మన ప్రభుత్వం సర్వే చేపట్టింది. మొట్టమొదటి మంగళగిరి నియోజకవర్గంలో సెన్సెస్ చేయడం జరిగింది. కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా ఎవరికి ఏ స్కిల్ ఉంది,
వారికి ఏ ఉపాధి చూపించాలనే రంగం మీద మనం ముందుకెళ్తా ఉన్నాం. ఎన్నికల్లో చెప్పినట్టుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ముందుగా వెళ్తున్నాం. పెట్టుబడులు తీసుకొస్తున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే 4 లక్షల పైచలకు ఉద్యోగాలు కల్పించేదానికి మన ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొచ్చిందనే విషయం నేను ధైర్యంగా మీ ముందు చెప్తా ఉన్నా. ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకూడదు. ఏదైనా ఉద్యోగం ఉండాలి, వారు సంపాదన పరుగా ఉండాలి. ఈ విధంగా చేసి ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను మార్చాలి, అగ్రస్థానం నిలపాలి అనేటువంటిది ముఖ్యమంత్రి యొక్క 2047 విజన్ లక్ష్యం. నేటి యువతే ఈ భవిష్యత్తులో మన రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ పట్టుకోమలనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకొని ముందుకు రావాలని తెలియజేసుకుంటూ